హలో అండి. ఇంతకుముందు మనం వీడియోలో జ్ఞానేంద్రియాలకు సంబంధించి కన్ను అండ్ చెవి గురించి నేర్చుకున్నాం కదా. ఆ వీడియోస్లో నేను బొమ్మ సహాయంతో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ప్రతిదీ కూడా చివరి వరకు చూస్తేనే అందులో ఉన్న ఇంపార్టెంట్ అండ్ అవి లింక్ టాపిక్స్ కాబట్టి మనకి డిఎస్సికి చాలా యూస్ఫుల్ అవుతాయండి. ఆ వీడియో చూడని వారు ఒకసారి చూడండి. అండ్ ఈరోజు జ్ఞానేంద్రియాలకు సంబంధించి ముక్కు గురించి నేర్చుకుందాము. ముక్కు ఆనుకొని 2 రంధ్రాలు ఉంటాయి. వాటిని నాసికా రంధ్రాలు అని అంటాము. ముక్కుకి 2 రంధ్రాలు ఉంటాయి కదా, సో వాటిని నాసికా రంధ్రాలు అని అంటారు. ఈ నాసికా రంధ్రాలు విభాజకం అనే ప్రత్యేక త్వచం ద్వారా వేరు చేయబడి ఉంటాయి. నాసికా రంధ్రాలు విభాజకం అనే ప్రత్యేక త్వచం ద్వారా వేరు చేయబడి ఉంటాయి. ఈ నాసికా రంధ్రాలు నాసికా కుహరంలోకి తెరుచుకొని ఉంటాయి. ఇవి కూడా విభాజకం అనే ప్రత్యేక త్వచంతో వేరు చేయబడి ఉంటాయి. నాసికా కుహరంలో శ్లేష్మ కణాలు అనేవి ఉంటాయి. నాసికా కుహరంలో శ్లేష్మ కణాలు అనేవి ఉంటాయి. ఈ శ్లేష్మ కణాలు శ్లేష్మమును స్రవిస్తాయి. శ్లేష్మ కణాలు వీటి గోడలలోనే వాసనను గ్రహించేటువంటి ప్రత్యేక గ్రాహకాలు ఉంటాయి. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, ప్రతి జ్ఞానేంద్రియానికి కొన్ని గ్రాహక కణాలు ఉంటాయి అని చెప్పుకున్నాము. అండ్ అలాగే ముక్కుకు సంబంధించిన గ్రాహకాలు గ్రాహకాలు అని అంటాము. సో ఇవి రసాయన స్వభావం ఆధారంగా పనిచేస్తాయి కాబట్టి వీటిని రసాయన గ్రాహకాలు అని పిలుస్తారు. గ్రాహకాలు రసాయన స్వభావం ఆధారంగా పనిచేస్తాయి కాబట్టి వీటిని రసాయన గ్రాహకాలు అని అంటాము. అండ్ ముక్కుతో పాటు నాలుకను కూడా మనం ఏమంటాము? రసాయన గ్రాహకాలు అని అంటాము. మన ముక్కు 1500 రకాల వాసనలను సృష్టించగలదని రసాయన శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. టీ, కాఫీ పెట్టినప్పుడు ప్రత్యేకించి అందులో అనేక రకాలైన వాసనలతో కూడిన దానిలోని రసాయనాలు ఉంటాయి. సో ఆ టీ అనేది కాగేటప్పుడు మనకి స్మెల్ అనేది వస్తుంది. సో ఆ స్మెల్ అనేది మనం దూరంగా ఉన్నా కూడా మనకు ఆ వాసనను కనిపెట్టవచ్చు. సో ఈ రసాయనాలు టీలో ఆర్ కాఫీలో 600 వరకు వాటి యొక్క సంఖ్య అనేది ఉంటుంది. సో ఈ 600 రకాల రసాయనాలను మన ముక్కు అనేది గ్రహిస్తుందన్నమాట. వాసన ద్వారా మనిషిని గుర్తించగల స్వభావం కుక్కకి ఉంటుంది. అయితే ఈ కుక్కలలో కూడా స్నిఫర్ డాగ్స్ అనేవి ఉంటాయి. సో ఈ స్నిఫర్ డాగ్స్ అనేవి బాంబులు, వ్యక్తులు, రసాయనాలను, ఇంకా ఎవరినైనా దొంగలను, అలాంటి వాటిని అన్నిటిని కూడా ఈ స్నిఫర్ డాగ్స్ అనేవి గుర్తించగలవు వాటి యొక్క ముక్కు సహాయంతో. ముక్కు సంబంధించిన అధ్యయనాన్ని రైనాలజీ అని అంటారు. డాక్టర్ని ఈఎన్టీ అని అంటాము. సో ఇదే వీడియోలో మనం నాలుకకు సంబంధించి కూడా నేర్చుకుందాము. నాలుక, సో ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 2 కూడా రసాయన గ్రాహకాల ద్వారా పనిచేస్తాయి అనేసి. సో ఇది కూడా రసాయన గ్రాహకాలు కలిగి ఉంటుంది. జలుబుతో ఉన్నప్పుడు వాసన రుచిని గ్రహించలేము. ముక్కు వాసనను గ్రహించలేదు అండ్ అలాగే నాలుక రుచిని గ్రహించలేదు. ఎందుకంటే 2 కూడా రసాయన పదార్థాల ఆధారంగా పనిచేస్తాయి కాబట్టి ఇవి రసాయన గ్రాహకాలు. నాలుక యొక్క అధ్యయనాన్ని లారింజాలజీ అని అంటారు అండ్ డాక్టర్ని ఈఎన్టీ అని అంటారు. నాలుకపై ఉండే రసాయన గ్రాహకాలు జిహ్వ గ్రాహకాలు అని అంటారు. నాలుకపై ఉండేవేంటి? జిహ్వ గ్రాహకాలు. ఈ జిహ్వ గ్రాహకాలు రుచిని గ్రహిస్తాయి. నాలుక అనేది రేఖిత కండర నిర్మితం. మన ఆధీనంలో పనిచేసే కండరాలతో నాలుక అనేది ఏర్పడుతుంది. నాలుకపై రుచిని గ్రహించే నిర్మాణాలనే రుచి కలికలు ఆర్ రుచి మొగ్గలు అని అంటాము. ఈ రుచి మొగ్గలు ఒక రంధ్రం, నాళాన్ని కలిగి ఉంటాయి. ఈ రుచి మొగ్గలు నాలుకపై విస్తరించి సూక్ష్మాంకురాలు, వీటినే పాపిల్లే అని అంటారు. సో సూక్ష్మాంకురాలు గోడలలో కనిపిస్తాయి. ఈ రుచి మొగ్గలు అనేవి సూక్ష్మాంకురాల గోడలలో కనిపిస్తాయి. ఈ సూక్ష్మాంకురాలు పాపిల్లే 4 రకాలుగా ఉంటుంది. 1 ఫిలిఫామ్ పాపిల్లే, 2 ఫంగిఫామ్ పాపిల్లే, 3 సర్కంవాలెట్ పాపిల్లే, 4వది ఫోలియేట్ పాపిల్లే. చూద్దాము.
ఫిలిఫామ్ పాపిల్లే పొలుసులు లాగా విస్తరించి ఉన్న పాపిల్లే. అండ్ ఫంగిఫామ్ పాపిల్లే గుండ్రంగా ఉన్న పాపిల్లే. సర్కమ్ వ్యాలెట్ పాపిల్లే ఇది నాలుక వెనుక ఉండేది అనమాట. అండ్ ఫోలియేట్ పాపిల్లే ఇవి నాలుకకు ఇరువైపులా ఉబ్బెత్తుగా ఉన్న భాగము. ఈ నాలుగు కూడా నాలుక గోడలలో విస్తరించి ఉంటాయి. ఇక్కడ మెయిన్గా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫిలిఫామ్ పాపిల్లే ఇది ఎలాంటి రుచిని కూడా గ్రహించలేనటువంటి పాపిల్లే. సో ఈ నాలుగిట్లో ఫాలిఫామ్ పాపిల్లే రుచిని గ్రహించలేదు. సో ఇక్కడ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాలుక అని అనుకుంటే మనకి నాలుక ముందు భాగాన్ని ఫంగిఫామ్ పాపిల్లే అని అంటాము. అండ్ కొంచెం మిడిల్లో ఫిలిఫామ్ పాపిల్లే. ఈ ఫిలిఫామ్ పాపిల్లే రుచిని గ్రహించలేదు. ఫంగిఫామ్ పాపిల్లే తీపిని గుర్తిస్తుంది. ఫోలియేట్ పాపిల్లే రెండు వైపులా ఉంటుంది. సో ఇది పులుపును అండ్ ఉప్పును గుర్తిస్తుంది. ఇటువైపు పులుపును ఉప్పును గుర్తించేటువంటిది ఫోలియేట్ పాపిల్లే. అండ్ నాలుక వెనుక భాగంలో సర్కమ్ వ్యాలెట్ పాపిల్లే అనేది ఉంటుంది. నాలుక వెనుక భాగంలో ఉండే సర్కమ్ వ్యాలెట్ పాపిల్లే చేదును గుర్తిస్తుంది. ఫంగిఫామ్ పాపిల్లే తీపిని గుర్తిస్తుంది. ఫోలియేట్ పాపిల్లే ఇది నాలుక చివర అంచులలో ఉంటుంది, పులుపును ఉప్పును గుర్తిస్తుంది. అండ్ సర్కమ్ వ్యాలెట్ పాపిల్లే చేదును గుర్తిస్తుంది. అండ్ ఫిలిఫామ్ పాపిల్లే రుచిని గ్రహించలేనటువంటిది. ఓకే, కృత్రిమంగా తయారు చేసిన రుచిని మెటాలిక్ టేస్ట్ అని అంటారు. కృత్రిమంగా తయారు చేసిన రుచిని మెటాలిక్ టేస్ట్ అని అంటారు, గుర్తుంచుకోండి. అండ్ చాలా తక్కువ మందికి తెలిసిన మరొక రుచి ఉమామి. ఈ ఉమామి మాంసం, సముద్రం నుండి లభించే ఆహారం, జున్ను వంటి మాంసకృతులు పుష్కలంగా ఉండే ఆహారం నుండి ఒక విధమైన వాసన అనేది వస్తుంది. సో ఆ వాసననే మనం ఉమామి అని అంటారు. ఓకేనా, ఇంతటితోటి మనకి ముక్కు అండ్ నాలుక ఈ రెండింటి గురించి కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.